హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసలుకి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అంటే గత 1.5 ఇయర్ నుంచి కూడా ఇదే కొనసాగుతుంది, కాస్త మార్పు వచ్చింది అనుకునే టైంలోనే మళ్ళీ కాస్త మళ్ళీ డౌన్ అయిందని చెప్పి కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఏంటి గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అవునండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్నమాట వాస్తవమే, అది దాన్ని అయితే కాదనలేము. బట్ యాక్చువల్గా ఇప్పుడు ఫేజ్ తీసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫేజ్ రికవరీ ఫేజ్లో ఉందండి. అండి ఎప్పుడు రియల్ ఎస్టేట్లో మీరు లాస్ట్ 6 months నుంచి ఇదే చెప్తున్నారు, రికవరీ ఫేజ్లో ఉంది అంటున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఆ విధంగా లేదు అని చెప్పి కూడా విశ్లేషకులు అంటున్నారు. రికవరీ ఫేజ్ అంటే అది 1 year నడుస్తుంది వెంకట్ గారు, 1 year నడవచ్చు, 1.5 year నడవచ్చు. 6 monthsలోనే ర్యాపిడ్ చేంజెస్ వచ్చేవి ఇంత పెద్ద ఇండస్ట్రీలో. సో గ్రౌండ్ లెవెల్లో అంటే మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూస్ తీసుకుంటే డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. నన్ను అడిగితే ఒకలాగా ఉంటుంది, ఇంకొకరిని అడిగితే ఒకలాగా ఉంటుంది. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వెంచర్ లొకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిఫరెంట్ హైవేస్ డిఫరెంట్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు ముంబై హైవేలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని అడిగారు అనుకోండి, ఇప్పుడు అప్ టు సంగారెడ్డి పర్వాలేదు అంటారు. ఇంతకుముందు మీద 3 months బ్యాక్కి ఇప్పటికీ వేరియేషన్ ఉందన్నారు. అదే మీరు విజయవాడ హైవేకో వరంగల్ హైవేలో బిజినెస్ చేసే వాళ్ళని అడిగితే ఏం లేదు సార్ అసలు రియల్ ఎస్టేట్ అని చెప్తారు. ఆ వేరియేషన్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు శ్రీశైలం హైవే తీసుకుంటే అక్కడ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కొత్త ట్రెండ్స్ ఏంటి అసలుకి? న్యూ ట్రెండ్స్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చెప్పాలంటే అనార్గనైజ్డ్ సెక్టర్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టర్ వైపు మూవ్ అవుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో స్మాల్ ప్లేయర్స్కి కష్టకాలం అని చెప్పచ్చు. అంటే స్మాల్ ప్లేయర్స్ అంటే 10%, 20% ఇన్వెస్ట్మెంట్తో ల్యాండ్ పూల్ చేసి లేఅవుట్ డిజైన్ చేసి సేల్ చేసి ఆ ఫండింగ్తో అంటే కస్టమర్ ఫండింగ్తో బిజినెస్ నడిపిద్దాం అనుకుంటే 99% ఆఫ్ ద టైమ్స్ ఫెయిల్యూరే ఉంటుంది. సో ఇట్స్ ఏ బిగ్ స్కేల్లోకి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్ బిగ్ స్కేల్లోకి వెళ్ళిపోయింది. కార్పొరేట్ సెక్టర్ ఎంటర్ అవుతూ ఉంది. సో సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా ప్రాపర్ కైండ్ ఆఫ్ ఫండింగ్తో రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవుతేనే సక్సెస్ అవ్వగలం, లేదు అంటే వీ హ్యావ్ టు మూవ్ అవే అండి. ఓకే, అది పరిస్థితి. కానీ ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెడుతుందని చెప్పి మనం విన్నాం. మరొక ట్రంప్ టవర్స్ కూడా స్టార్ట్ అయిందని చెప్పి విన్నాం. కాస్త ఇది కొంచెం సంకేతాలు, మంచి సంకేతాలు వేస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో. సో ఎలా ఉండబోతుంది సార్ ఈ ప్రాజెక్ట్లో? ఒకవేళ వీళ్ళకి ఎంట్రీ అయితే ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో? డెఫినెట్గా బాగుంటుందండి. మీరు లాస్ట్ క్వశ్చన్కి నా ఆన్సర్ అదే, ఎవరికైతే ఫండింగ్ ఉంటుందో, ఎవరైతే రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయో వాళ్ళదే రియల్ ఎస్టేట్ గేమ్ ఇవాళ. ఎంఎస్ఎన్ అంటే మీకు తెలిసిందే బిగ్ ఫార్మా కంపెనీ, అంటే వాళ్ళకి ఫండింగ్ బ్యాకప్ ఉంది. సేల్స్ అయినా అవ్వకపోయినా కూడా కన్స్ట్రక్షన్ ఆగదు. సో రికవరీ ఫేజ్ నుంచి ఎక్స్పాన్షన్ ఫేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు సెల్అవుట్ చేసుకుంటారు వాళ్ళ ఇన్వెంటరీని. ఇన్ కేసు రెసిషన్ వస్తే ఇన్వెంటరీని హోల్డ్ చేయగలుగుతారు. ద సేమ్ విత్ అరవిందో, ద సేమ్ విత్ మై హోమ్ గ్రూప్, ద సేమ్ విత్ అపర్ణ గ్రూప్. వాళ్ళు ఎక్కడో ఫెయిల్ అవ్వలేదే, చిన్న చిన్న ప్లేయర్స్ ఫెయిల్ అవుతా ఉన్నారు. సో బిల్డర్స్ అంతా హ్యాపీగా ఉన్నారా? బిల్డర్స్ హ్యాపీగా ఉన్నారంటే లేదనే చెప్పచ్చు, ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి బిజినెస్ ఏం లేదు. బట్ అట్లని చెప్పి ఇది ఊహించని ఫేజ్ ఏం కాదండి. పెద్ద పెద్ద బిల్డర్స్ అందరికీ ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని వాళ్ళకి ముందే తెలుసు. కానీ గత 15 years కింద ఒకసారి కానీ మనం పరిశీలించామంటే ఎప్పుడు ఇలాంటి గడ్డు పరిస్థితులు రాలేదు. వచ్చినా కానీ అడపదడప ఏదో ఒక 4 నెలలు 5 నెలలు అట్లా మార్కెట్ డల్గా ఉండి తర్వాత పుంజుకునేది. తర్వాత ఈ టైంలో 1.5 year నుంచి ఇంత డల్గా ఉంటుంది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటున్నారు. లేదు లక్ష్మణ్ గారు, ఇంతకన్నా పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేసింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. మీరు 10-15 years నుంచి తీసుకోండి. 2008 వరల్డ్ వైడ్గా రెసిషన్, ఇది చాలా చిన్న ఛాలెంజ్ అండి. అప్పుడు ఆల్మోస్ట్ 3-4 years రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. స్ట్రక్చర్స్ అనేవాళ్ళు, అంటే ఓన్లీ స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉన్నాయి హైదరాబాద్ హైవే మీద, ఫినిష్ అవ్వని స్ట్రక్చర్స్. ఆ టైంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు బిల్డర్స్. అలాగే తర్వాత తెలంగాణ యాజిటేషన్, మీకు తెలియదేమో 3-4 years బిజినెస్ లేదు. నెక్స్ట్ కోవిడ్ టైంలో కూడా కొంత ప్రాబ్లం ఫేస్ చేశారు. కానీ ఎలా మళ్ళీ రీకూప్ అయ్యారనేది మీరు చూశారు. ఆ ఛాలెంజెస్తో ఫేస్ చేస్తే ఇట్స్ నాట్ ఎ బిగ్ ఛాలెంజ్ కదా. ఇంతకన్నా పెద్ద పెద్ద ఛాలెంజెస్ని చాలా ఓవర్కమ్ అయ్యాం మనం. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా చెప్పచ్చు. హైదరాబాద్లో కొత్తగా ఎమర్జింగ్ అయ్యే ప్లేసెస్ ఏమన్నా? ఎస్ అండి, రెసిడెన్షియల్గా ఎమర్జ్ అయ్యే ప్లేసెస్ని తీసుకుంటే ఇప్పుడు మనం ఐటీ హబ్ని బేస్ చేసుకుని టువర్డ్స్ వెస్ట్, టువర్డ్స్ ముంబై హైవే మూవ్ అయితే కొల్లూరు ఇస్ ద ఎమర్జింగ్ ప్లేస్ అండి. అలాగే నియోపోలిస్. నెక్స్ట్ కొల్లూరు తర్వాత తీసుకుంటే మనం ఇస్నాపూర్, పటాన్ చెరువు, ఇవన్నీ ఎమర్జింగ్ ప్లేసెస్. అలాగే సౌత్ వైపు తీసుకుంటే రాజేంద్ర నగర్ అండ్ బుద్వేల్,
చాలా ఎక్సలెంట్గా డెవలప్ అవుతున్న ఏంటి ఈ మధ్యకాలంలో రాజేంద్ర నగర్ బుద్వేల్ బాగా వినిపిస్తుంది, పాన్ ఇండియా ప్లేయర్స్ అందరూ ఇప్పుడు రాజేంద్ర నగర్లోనే ఉన్నారు. ఎందుకంటే పర్టికులర్ గా ఆ ప్లేస్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే దాని లొకేషన్ అడ్వాంటేజ్ అండి. ఐటీ హబ్ నుంచి, ఐటీ షాడో ఏరియాస్ నుంచి 15 మినిట్స్ డ్రైవ్. అలాగే లొకేషన్ వైజ్గా తీసుకుంటే హై ఆల్టిట్యూడ్లో ఉంటుందండి. అంటే మన నియోపోలిస్ ఎలాగో, నియోపోలిస్ కన్నా హై ఆల్టిట్యూడ్ 550 మీటర్స్ 600 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్. సో అక్కడ వ్యూ జస్ట్ ఇమాజిన్ అండి, ఒక పక్క ఏమో మోడర్న్ సిటీ, ఇంకొక పక్క చూస్తే ఉస్మాన్ సాగర్ లేక్, అబండెన్స్ ఆఫ్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. దాని చుట్టూ 111 జీవోలో నేచర్ ఆ ఏరియాని సపోర్ట్ చేస్తుంది. అలాగే 10 మినిట్స్ డ్రైవ్ టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రాజేందర్ నగర్కి మెయిన్ వాల్యూ యాడెడ్ ఏది అంటే ఎయిర్పోర్ట్. ఎందుకంటే మన ఎయిర్పోర్ట్ కేవలం ఎయిర్పోర్ట్ కాదు, ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో 1500 ఏకర్స్లో జిఎంఆర్ ఏరో సిటీ, ఒక మోడర్న్ సిటీయే రాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. 5 స్టార్ హోటల్స్ వచ్చినాయి, డెకత్లాన్ వచ్చింది, ఇంటర్చేంజ్ అనే మాల్ వస్తుంది. ఇప్పుడు వరకు ఇండియాలో ఎక్కడా లేని కాన్సెప్ట్ ఇది. ఫారిన్ స్టైల్లో ఇంటర్చేంజ్ మాల్ వస్తుంది. అలాగే ఏరోస్పేస్ అక్కడ రాబోతుంది, బిజినెస్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఇలా లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా, కన్వెన్షన్ సెంటర్స్ పరంగా బిగ్ లాజిస్టిక్ హబ్ ఉంది లోపల, ఎయిర్పోర్ట్ లోపల లాజిస్టిక్ సెంటర్ ఉంది. సో ఒక సిటీయే డెవలప్ అవుతుంది. మనం 4th సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ సిటీ గురించి చాలామందికి తెలియదు. చాలా అడ్వాన్స్డ్ సిటీ ఇది. మీకు హెల్త్ కేర్ కావాలా, రెస్టారెంట్కి వెళ్ళాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, వాట్ ఎవర్, ఒక ఫ్యామిలీకి ఏది కావాలన్నా రాజేంద్ర నగర్ నుంచి మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్ ఎయిర్పోర్ట్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి. ఓకే.